ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్లో జరిగిన మొదటి హత్య ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనంలో చెప్పిన రీతిగా, ఒకరోజు కయీను తన తమ్మునితో, మనం అటు బయటన్న పొలంలోకి పోదాంరా అని హేబెల్ని తీసుకుని పోతాడు. వారక్కడికి వెళ్ళగానే కయీను తన తమ్ముడిని చంపేస్తాడు. అప్పుడు ప్రభువు, నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని కయీన్ని అడిగాడు. అందుకు కయీను, నాకు తెలీదు, నా తమ్ముడికి కాపలా కాయడం నా పనా అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు, ఈ చెడ్డ పని నువ్వెందుకు చేశావు? నీ తమ్ముడిని చంపావు కనుక నీవు శిక్ష అనుభవించి తీరాలి. ఇప్పుడు నీవు శాపానికి గురయ్యావు. నువ్వు పంట సరిగా పండించలేవు. నువ్వు నీ తమ్ముడిని చంపావు గనక భూమి నీకు పంట ఇవ్వదు. నువ్వు ఉండడానికి ఎక్కడా ఇల్లు కూడా ఉండదు. దేశదిమ్మరివై ప్రతి ఊరు తిరుగుతూ ఉండు అని శిక్షించాడు. అందుకు కయీను, ఇది నాకు చాలా పెద్ద శిక్ష. నీ దగ్గర నుంచి, ఈ ప్రాంతం నుంచి కూడా నన్ను వెళ్ళగొడుతున్నావు కదా. నేను ఇల్లు లేకుండా చేసి దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటే నన్ను చూసిన వారు నన్ను చంపుతారేమో అని ప్రభువుతో అన్నాడు. కానీ ప్రభువు మంచివాడు కదా, నిన్ను చంపిన వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అని అన్నాడు. అలా కయీనుని ఎవరూ చంపకుండా ఒక హెచ్చరిక ఉండే విధంగా ప్రభువు అతని మీద ఒక గుర్తు వేశాడు. తర్వాత కయీను ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇదే బైబిల్లో జరిగిన మొదటి హత్య.